మేము ఢిల్లీ నుండి ఎప్పుడు ఇంటికి వచ్చినా రాజధాని ఆర్ దురంతోలో వస్తాము, ఎందుకంటే అందులో టికెట్ తో పాటే ఫుడ్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది కాబట్టి. సో ఢిల్లీ నుండి విజయవాడ గానీ హైదరాబాద్ గానీ వెళ్ళడానికి ఇంకా వందే భారత్ ఎక్స్ప్రెస్ లో అయితే వేయలేదు, అది ఉంటే ఇంకా ఫాస్ట్ గా రావచ్చు. కానీ ఢిల్లీ నుండి పంజాబ్ వెళ్ళడానికి వారణాసి వెళ్ళడానికి మేము వందే భారత్ లోనే వెళ్ళాము. సో అందులో ఫుడ్ కూడా నేను వీడియో షార్ట్స్ తీసి పెట్టాను, చాలా లాంగ్ ఎగో. అసలు విషయం ఏంటంటే ఎప్పుడు లాంగ్ జర్నీ చేసినా మాక్సిమం ఫుడ్ ఉండే ట్రైన్స్ లోనే మేము ఎక్కువగా బుక్ చేసుకుంటాము. అనుకుంటాం జర్నీ చేసేటప్పుడు ఫుడ్ దే ముందులో ఎలాగోలో అడ్జస్ట్ అయిపోవచ్చు అని, కానీ పిల్లలతో చాలా కష్టం. అందులోనూ ట్రైన్ లో ఖాళీగా కూర్చుంటే ఇంట్లో కన్నా ఎక్కువ ఆకలేస్తుంది. అలా లాంగ్ జర్నీ చేసేటప్పుడు ఇలాంటి ఫుడ్ ఉన్న ట్రైన్ లో చేసుకున్నామంటే టైం టు టైం అన్ని వస్తుంటే మనకి కొంచెం కంఫర్టబుల్ గా ఉంటుంది. ఏముందులే అక్క మీకు ట్రైన్ టికెట్స్ ఫ్రీనే కదా అంటారేమో, కానీ మొత్తంగా ఫ్రీ కాదు, కొంచెం మా దగ్గర నుంచి కూడా కట్ చేసుకుంటారు. మేమైతే ట్రావెల్ చేసేటప్పుడు వెజ్ మీల్స్ ఆర్డర్ చేస్తాము. సో అందులో పన్నీర్ కర్రీ, దాల్ అండ్ కొన్ని రోటీస్ ఇస్తారు. ఈసారి రోటీస్ అయితే మెషిన్ తో చేసినవి చాలా పర్ఫెక్ట్ గా రౌండ్ గా ఉన్నాయి. ఏది ఏమైనా మెషిన్ తో చేసిన వాటికన్నా చేత్తో చేసిన రోటీలే టేస్ట్ గా ఉంటాయి.